విజయనగరం జిల్లాలోని విజయ్ స్టేడియంలో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు పర్యటించారు. స్టేడియంలో అన్ని విభాగాల క్రీడాధికారులతో ముచ్చటించారు. ఆయన అక్కడి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే స్టేడియంలో గ్రీనరీని వసతులను మెరుగుపరచాలని, క్రీడాకారులకు ఫిజికల్ హెల్త్, స్పోర్ట్స్ స్పిరిట్ అత్యంత అవసరమని చెప్పారు. ఆయన అథ్లెటిక్స్లో సైతం డ్రగ్స్ ప్రవేశించడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ క్రీడల పట్ల దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్కి క్రీడలంటే చాలా ఆసక్తిని, సినిమాల్లో కోడి రామ్మూర్తి పాత్ర కూడా పోషించారని తెలిపారు. ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్గా పనిచేసిన సర్ విజయ్ గౌరవార్థం ఈ స్టేడియంకు ఆయన పేరు పెట్టామని చెప్పారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ గత 5 ఏళ్లలో క్రీడా వసతులను నిర్వీర్యం చేశారని, టీడీపీ నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని కూడా పట్టించుకోలేదని ఆరోపించారు. మానవ ఆయుష్ పరిమితమని, మంచి కార్యక్రమాలు చేసినప్పుడే ఆత్మ సంతృప్తి కలుగుతుందని అశోక్ గజపతిరాజు అన్నారు. స్పిరిట్ ఆఫ్ స్పోర్ట్ ఎందైతే ఇప్పుడు మనకి అపశృతులు ఎక్కడవుతున్నాయి ప్రపంచమంతా, ఆ స్పిరిట్ లేక చీటింగ్ జరుగుతా, అథ్లెటిక్స్లో డ్రగ్స్ కూడా వచ్చేసాయి. సో ఆ అపశృతులు లేకుండా జరగాలి. మన పిల్లలు ఫిజికల్ హెల్త్ ఉండాలి. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ప్లే ఫీల్డ్ కాన్సెప్ట్స్. మనకి నందమూరి తారక రామారావు గారికి క్రీడ అంటే ఇష్టం. ఆయన ఏదో సినిమాలో కూడా కోడి రామ్మూర్తిది నటించారు. విజయనగరం అంటే కోడి రామ్మూర్తి వారు ఇది తీసుకువెళ్ళాలని, ముందు తీసుకువెళ్ళాలని సర్ విజయ్ మనకి క్రికెట్ క్యాప్టెన్ చేశారు కనుక భారతదేశంలో మన విజయనగరం నివాసి కనుక ఆ పెద్దల పేరులో వారిని గౌరవించడం అవుతుంది, మనం ముందు వెళ్ళడం అవుతుంది. వారి నుంచి స్ఫూర్తి తీసుకుని ఈరోజు భావితరాల కోసం కష్టపడ్డాం. ఇది మనకి ఇంపార్టెంట్.